అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ప్రతి ఇల్లాలకి ఉండాల్సిన లక్షణాలు ఇవే. అప్పుడే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఇక ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మిత్రమా. ప్రతి ఇల్లాలకి ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది. స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయంటారు. మరి ఈ 5 లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఒకటి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మంచి సుగుణాలు నడవడిక అలవాటు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయటం వల్ల స్త్రీ ఒక గురువులా తయారవుతుంది. అలాగే 2, భర్తకి అనుగుణంగా నడుచుకొని ఆజ్ఞలు పాటించి అతను చెడుదారిలో పట్టకుండా జీవితంలో కావాల్సిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబం గౌరవం నింపే వేళ ఆ యొక్క స్త్రీ చాలా మంచి భార్య అవుతుంది. భర్తకు భార్య ఒక మంత్రిలా ఉపయోగపడుతుంది. ఇక అలానే 3వ తారీఖు వచ్చిన సంపాదనతో కొంత మిగులు చేసి మిగిలిన దాన్ని సక్రమంగా వినియోగించుకునే వేళ ఆమె ఒక ఆర్థికవేత్తగా, ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరానికి సరిపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించే ధైర్యవంతురాలు అయి ఉంటుంది. స్త్రీ అంటే అలాగేనే కదా. అవును కదా. అప్పుడే కదా సంసారం అనేది సాగుతుంది. ఇక 4, స్త్రీ తన శక్తిలో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ మానసిక స్థితిలో ఆమెకి ఎవ్వరూ సాటిరారు. ఇంట్లో స్త్రీ లేని కుటుంబం స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచించడం కష్టం. ఇక 5వది, మహిళలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. అయితే దృఢ సంకల్పం ఉన్న స్త్రీలను వారు నియంత్రించుకుంటారు. భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సహనభావం ఉన్న స్త్రీలు తమ కుటుంబంలో మభ్యపెట్టాలని కష్ట సమయంలో ఎదురైనప్పుడు దృఢ సంకల్పంతో సమస్యలను ఎప్పటికీ కూడా ఎదురుగా నిలబడతారు. వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటారు. ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా స్త్రీలకు ఉంటే చాలా మంచిది. ఆ కుటుంబం చాలా ఆనందంగా కూడా ఉంటుంది. డబ్బు నిర్వహణలో పురుషుల కంటే స్త్రీలు చాలా చాకచక్యంగా ఉంటారు. వారిలో ఉంటే పొదుపు ధోరణి డబ్బు నిర్వహణలో చాలా సహాయపడుతుంది. సంతోషకరమైన జీవితం కోసం ఇంట్లోని మహిళలు అనవసరమైన ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం. ఎందుకంటే వారి నిర్ణయాల వల్లే కుటుంబంలో డబ్బు అనేది ఆదా అవుతుంది. ఇక కష్ట సమయంలో ఆ డబ్బే పనికొస్తుంది. జీవితంలో ఎదగడానికి, మంచి స్థితిలో ఉండడానికి అనవసరమైన ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం. ఈ అలవాట్లున్న మహిళ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలివిగా పనిచేసే స్త్రీలు ఎప్పుడూ కొంత డబ్బును పొదుపు చేస్తారు. పొదుపు చేసిన స్త్రీలు ఇంట్లో వారికి తెలియకుండా చేసే పొదుపు కష్ట సమయంలో వాళ్ళకి ఆదుకుంటుంది. ఉన్నదానితో తృప్తిపడే మహిళలు ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఉన్నదానితో సర్దుకుపోయే స్త్రీలు ఉన్న ఇంట్లో గొడవలకు చోటే ఉండదు. అలాంటి స్త్రీలు కుటుంబం యొక్క స్థితి ప్రకారం వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. కష్ట సమయంలో కూడా ఆమె కుటుంబంలో ఆప్యాయతలను పంచుతూ ఉంటుంది. తను ఎంత బాధలో ఉన్నా సరే ఈ అలవాట్లు ప్రభావితం వారి భవిష్యత్తు తలరాతపై కూడా పడుతుంది. కోరికలను చంపుకోవడం సరికాదని కుటుంబ ఆర్థిక పరిస్థితిగతులు దృష్టిలో పెట్టుకొని పనిచేసే ఎవ్వరి ముందు కూడా చేతులు చాచాల్సిన అవసరమే ఉండదు. వీటితో పాటు స్త్రీలు మంచి మాట, నేర్పు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమయ నిర్వహణ, సరైన ఆర్థిక ప్రణాళిక, ప్రోత్సాహం, మద్దతు ఇలాంటి లక్షణాలు ఉండే స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ కూడా కలకడలాడుతూ ఉంటుంది మిత్రమా. సంతోషంగా హాయిగా ఉంటుంది. ఈ అలవాట్లు మహిళలు సంతోషకరమైన, సంపన్నమైన కుటుంబాన్ని సృష్టించేందుకు సహాయపడతాయి. వాస్తవానికి ప్రతి కుటుంబం కూడా ప్రత్యేకమైనదే. ఒకరికి పనిచేసేది మరొకరికి పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ ఈ అలవాట్లు వారు దైనందిక జీవితంలో చేర్చడం వల్ల మహిళలు బలమైన ప్రేమగల కుటుంబాన్ని పునాది సృష్టిస్తారు. రాత్రి పడుకుంటే తెల్లవారే లేస్తారని గ్యారంటీ లేని బతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? నీతిగా ఒక్కరోజు బతికినా చాలు, జన్మకి అర్థమే మారిపోతుంది. నువ్వు రాసిన అక్షరం తప్పైతే దాన్ని సరిదిద్దుకోవచ్చు, కానీ జీవితాన్ని నువ్వు తప్పు దారిలో పెడితే ఎలా చెప్పండి? దాన్ని ఎలా సరిదిద్దగలరు? జీవితమే తప్పైతే దాన్ని సరిదిద్దటం చాలా కష్టం. అందుకే జీవితంలో కాస్త ఆచితూచి నిదానంగా అడుగు వేయాలి.
నువ్వేంటో నీకు తెలిస్తే చాలు, ఎవరినీ లెక్క చేయకు. కానీ ఒకరికి అన్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ నీ మనసులో రానివ్వకు. అర్థమవుతుంది కదా మిత్రమా? చేతి నిండా డబ్బున్నప్పుడు స్నేహితులు నీ గురించి తెలుసుకుంటారు. అవి నీకు దూరమైనప్పుడే వాళ్ళు ఏంటో నువ్వు తెలుసుకుంటావు. నిజమే కదా? ఎలుగుబంటు నల్లగా ఉందని తాకి వెక్కిరించిందట. ఇదేం విచిత్రమో కదా? నిజంగా చిత్రమే. మనిషి కూడా తన లోపాలని చూసుకోడు, ఎదుటి వారిలో చూస్తూ ఉంటాడు. ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడా ప్రపంచానికి అస్సలు కనబడడు. గెలిచినోడు మాత్రమే కనిపిస్తాడు. ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోయినా పర్వాలేదు, ఒక్కోసారి లోకానికి నీ సత్తా ఏంటో చూపించాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ శరీరానికి చాలా మంచిది. చక్కెర తీయగా ఉంటుంది కానీ శరీరానికి హానికరం. అలాగే మన మందు చేదుగా మాట్లాడేవారు మన మంచి కోరుకునేవారు, మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడు కోరుకుంటారు. ఈ విషయం తెలుసుకొని జాగ్రత్త పడండి మిత్రమా, లేదంటే నిన్నే ముంచేస్తారు. లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టాలంటే నువ్వు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చూసిన ప్రతి ఒక్కరిలా ఉండాలనుకోవటం కాదు, అలా జీవించాలని కొన్నాళ్ళైనా సరే శ్రమపడాలి. మిత్రమా, ఆశ అనేది సచ్చేదాకా బతికిస్తుంది, కానీ ఆశయమే మనకు చావు లేకుండా చేస్తుంది. మరి నువ్వు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో మిత్రమా. మేకప్తో నటనతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు, కానీ నీ మనసును నమ్మించలేవు కదా. దానికి ఎప్పుడూ నీ అసలు రూపమే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిజమా కాదా? దీపం పేరు విని చీకటి తొలగదు, అన్నం పేరు విని ఆకలి తీరదు. అలాగే సాధన లేకుండా గెలుపు రాదు. ఇష్టపడటం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గౌరవించని వాళ్ళని, గుర్తించని వాళ్ళ మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవడమే అతి పెద్ద తప్పు మిత్రమా. లోపాలని కప్పిపుచ్చుకోవడంలో ఎంత నష్టం ఉందో గొప్పలను చాటుకోవడంలో కూడా అంతే నష్టం ఉంది. గొప్పలకి పోవద్దు, నాశనమైపోతావు మిత్రమా. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుగుతున్నా కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒకటి: నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదు. నీ ప్రాణమే నిన్ను ఏదో ఒకరోజు వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది చెప్పు? ఇది అక్షరాల నిజం. మగవాళ్ళకి బద్ధకం పనికిరాదు, ఆడదానికి అత్యాశ పనికిరాదు. ఈ రెండు నీకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయని గుర్తుంచుకో. కాస్త జాగ్రత్తగా కూడా ఉండు. అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడు. నీకు నువ్వే కావాలంటే ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో. అలాగే నిన్ను నువ్వు వదులుకోవడమా, నీకై నువ్వు బతకడం అనేది ఖచ్చితంగా నువ్వే తెలుసుకొని తీరాల్సిన ఒక విషయం. ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధను పంచుకునే వారి ఎక్కువకు విలువనివ్వు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ కోసం నీ వెంట నడిచే వాళ్ళు చాలా ముఖ్యమని గుర్తుంచుకో. ఆలోచించి ఆలోచనలు 10 చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది, కానీ చెడు ఆలోచనలు 1000 మంచి ఆలోచనలను నాశనం చేస్తుంది. ఎంత అందమైన పుస్తకంలోనైనా పిచ్చి రాతను రాస్తే దానికి విలువ పోతుంది కదా. అలాగే జీవితం కూడా. చక్కదిద్దుకుంటావో లేదా ఒకరి మార్గంలో నడుస్తావో అది నీ ఇష్టం. నీ మనసుబడి నడిస్తే నీ విలువేంటో నీకు తెలుస్తుంది. ఇతరులపై ఆధారపడితే నీకు విలువ లేకుండా పోతుంది అని గుర్తుంచుకో. ఇప్పుడున్న ఈ సమాజంలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువ లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాన్ని వెంటబడుతుంది. నిజమే కదా? అన్యాయంగా ఒకరు పొందే ఆనందం కేవలం 3 ఏళ్ల ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు 3 తరాలకు సరిపడే శిక్ష తగులుతుంది తెలుసా. నిన్ను పట్టించుకోని వారి ముందు కన్నీరు కార్చుకో. నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీటిని అస్సలు దాచకు. ఆనందం కలగడానికైనా, ఆవేదన తొలగడానికైనా ఒక్కరోజంటూ ఉంటుంది. ఆ రోజు కంట తడి అరుదు. పువ్వులు విరుస్తాయి, బరువైన హృదయం తేలికవుతుంది. అనుకున్నది నెరవేరుతుంది. ఓటమిని తలపించే విజయం నీ సొంతమవుతుంది. అవును కదా? ఎదురుచూపులో ఎంతగా బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకి కదా అర్థమవుతుంది. ఎవరైతే నీ మనసులో సంతోషం చూడడం కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎప్పుడూ గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపు ఓటములు అతీతమైనవి. అద్భుత హృదయం అనేది ఉంది కాబట్టి. మలినం లేని మనసు, కల్మషం లేని చిరునవ్వు, కపటం లేని చూపు, స్వార్థం లేని మాటలు, అలసట లేని అడుగులు, నిస్వార్థపైన సహాయం, పిరిగితనపు అల్లర్లు అన్నీ కలిస్తేనే కదా జీవితం అంటే. అదే మంచి స్నేహం అంటే.
మనం మన జీవితంలో ఎవరినైతే మర్చిపోవాలి అని పదే పదే అనుకుంటామో వాళ్ళనే పదే పదే గుర్తు చేసుకొని బాధపడతాం. ఎంత విచిత్రమో కదా ఇది. ఇదే జీవితం అంటే ఇలానే ఉంటుంది మరి. ఆడపిల్లంటే మరో అమ్మ. ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలు చంపినట్టే. ఎన్నో ఆడపిల్లలు బ్రతికించండి. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. కష్టకాలం ఆ బాల్యం విలువ తెలుసుకునేలా చేస్తుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమదే. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అని తెలుసుకో. గతం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ రేపటి కోసం కష్టపడటం మానివేయవద్దు. కాబట్టి ఈరోజు మాత్రమే ఆనందంగా ఉంచు. అది చాలా మంచిది. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం వారి విన్నవారి కనుక స్వయంగా దేవుడే వెనుకుంటాడు. సుఖం దుఃఖం ఇవి రెండూ శాశ్వతం కాదు. సంతృప్తిలోనే అసలైన విజయం అనేది దాగి ఉంది అని తెలుసుకో. నీ నాలుకకు చెప్పు, తనను తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని. తెలియకపోయినా తెలిసినట్టు రంగు పూసి అసలు చెప్పొద్దని. అలా చెప్పి మళ్ళీ బాధ పెట్టొద్దని. నువ్వు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి మిత్రమా. సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త. సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందేలోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. ఆశించడం ఆపితే ఆనందం వస్తుంది. శాసించడం ఆపితే సంతోషం ఇంకా ఎక్కువ అవుతుంది. నిన్ను ద్వేషించే వారిని నువ్వు ధన్యవాదాలు దనిచేయి. నువ్వు వారికంటే గొప్పవాడిని గుర్తించినప్పుడే కదా వారు నిన్ను ద్వేషిస్తారు చెప్పు. మన సహాయం ఎప్పుడు కూడా ఒకరి కడుపు నింపేలా ఉండాలే కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు అని నువ్వు గుర్తుంచుకో. జాగ్రత్త పడు. ఎవరో నిన్ను ప్రేమించలేదని నువ్వు బాధపడకు. అలాంటి వారు వారినే ప్రేమించుకోలేరు. ఉల్లిపాయలు కోసినప్పుడు మాత్రమే మన కంట నీరు తెప్పిస్తుంది. కాబట్టి బాధ పెట్టిన వారు ఖచ్చితంగా బాధపడక తప్పదు. ఇద్దరూ కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు. నలుగురు మోస్తే ఈ లోకం నుంచి వెళ్తావు. ఆ ఇద్దరికి కష్టం అనిపించకు. ఆ నలుగురిని భారం అనిపించకు, బరువు అనిపించకు. నలుగురు ఇష్టపడేలా చూసుకో. వ్యక్తి బలహీనపరచడంలో నేర్పరి. ఈ లోకం తెలిసి నిన్ను బలహీనతగా ఎవ్వరికీ చెప్పుకోవద్దు. సముద్రం మనసు రెండూ ఒక్కటే. పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. అవునా కదా. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుకోకు. ఎవరితోనైనా ఏ విషయంతోనైనా పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో, లేదంటే ఉన్నదానితో సంతృప్తి చెందు. అప్పుడే నీ సంతోషం అనేది మెరుగవుతుంది. అలవాటు చేసుకో మిత్రమా. ఇలాగే గ్యారంటీ వారంటీ లేని లైఫ్ అనేది ఎన్నో. నీ పనికి మలినాలు విషయాల గురించి ఎందుకు వృధా చేసుకుంటావు? కాబట్టి అలా ఆలోచించి నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు. అలా ఎప్పుడూ అనుకోవద్దు కూడా. నువ్వు ఏం చేసినా విమర్శిస్తారు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికేస్తారు. ఇదే ఈ లోకం తీరు. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారి తీస్తుందని గుర్తుంచుకో. నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయాన్నే మాట్లాడతావు. కానీ వినడం వల్ల విన్న ప్రతిసారి కొత్త విషయం నేర్చుకుంటావు. అందుకే తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. మొదటిసారి ఎవరినైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే కదా అసలైన గొప్పవాళ్ళు. మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్నంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా, డబ్బైనా, ఏ వస్తువైనా, అది జీవితమైనా సరే. మనకు ఎంత దూరంలో ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మన మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారు అనేదే ముఖ్యం. కాబట్టి ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవద్దు. ఒంటరితనాన్ని అలవాటు చేసుకో. మనం చేసే గొప్ప గొప్ప యుద్ధాలలో ఎవ్వరూ మన వెంట రారు అని తెలుసుకో. అది ముఖ్యంగా జీవితంలో. బాధ కూడా ఒక ఊబి లాంటిదే. మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. ఎదురు తిరిగి వాళ్ళందరూ పిరికివారు కాదు మిత్రమా. బెదిరించే వాళ్ళందరూ కూడా బలవంతులు కాదు అని గుర్తుంచుకో. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాము. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బతుకుతున్న రోజులు ఇవి. అందరూ ఇలానే ఉన్నారు. ఇక మన కోసం మనం ఎప్పుడు బతికేది? నీ వ్యక్తిత్వం అవతల మనసుతో తాకినప్పుడే నీ బంధం బలపడుతుంది. లేదంటే అది పరిచయంగానే మిగిలిపోతుంది కదా. అర్థం చేసుకున్న వాళ్ళకి వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటినీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలుసుకో. నీతో నీ వాళ్ళు ఉంటారు. నీ వాళ్ళు కాని వారు దూరంగా వెళ్ళిపోతారు.
ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవ పడకు, కానీ తిరిగి ఆలోచించినప్పుడు మాత్రమే నీది తప్పు అనిపిస్తే క్షమించమని అడగడానికి సందేహపడవద్దు, సిగ్గుపడవద్దు. మనిషిని చూడు, మనిషిలో అందాలను వాటంతట అవి కాదు. కళ అంటే ఏది అడ్డు కాదు. ఆత్మస్థైర్యం, అలాగే మనం మంచి మార్గంలో నడిచేదే. అదే మన జీవితానికి ఒక అర్థం తెచ్చిపెట్టేది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకి పేరుకుపోతుంది. కానీ మంచి అనేది ఎప్పుడు కూడా తేటగానే ఉంటుంది. మంచినే మనం తలవాలి. ఇక ఎప్పుడు కూడా దేనికి కూడా నువ్వు జయించాలంటే ముందు నీలోని భయాన్ని జయించు. సులువుగా వచ్చేది ఏది విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించింది విలువ ఎక్కువగా ఉంటుంది. సరే, మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి రంగులు మార్చకూడదు మిత్రమా. కొన్నిసార్లు నెగ్గాలంటే కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు తెగించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ జీవితం మీది, మీకు నచ్చినట్టు జీవించండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.